బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు సొంత ఇలాకాలో ఓటర్లు షాక్ ఇచ్చారు. కమలాపూర్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా ఈటెల బలపరిచిన సంపత్ ఓడిపోయారు. బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. కమలాపురం మండల బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ 90 ఓట్ల తేడాతో గెలుపొందారు. మరోవైపు ఉప్పలపల్లిలో 3, 4 స్థానాలకే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పరిమితమయ్యారు. భీమదేవపల్లి మండలం రసూల్పల్లిలో బీజేపీ బలపరిచిన మహేష్ సర్పంచ్ గా గెలిచారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు సొంత ఇలాకాలో ఓటర్లు షాక్ ఇచ్చారు. కమలాపూర్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా ఈటెల బలపరిచిన సంపత్ ఓడిపోయారు. బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. ఈ ట్విస్ట్ కు సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ వరంగల్ నుంచి అందిస్తారు. ప్రశాంత్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రశాంత్, చెప్పండి. అని హన్మకొండ జిల్లాలో కొద్దిసేపటి క్రితమే కొన్ని ఫలితాలు వెలువడ్డాయి. అయితే కొంత ఆసక్తికర ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంలో ఉప్పలపల్లి గ్రామ సర్పంచ్ గా బీజేపీ అభ్యర్థి గెలుపొందాడు. అయితే అక్కడ సమీప ప్రత్యర్థి కూడా బీజేపీ కావడం గమనార్హం. 2 ఎంపీల బలపరిచిన అభ్యర్థులలో కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ బలపరిచిన అభ్యర్థి రాకం శ్రీనివాస్ గెలుపొందాడు. అయితే అతని సమీప ప్రత్యర్థి కూడా మల్కాజిగిరి ఎంపీ అయినటువంటి ఈటెల రాజేందర్ బలపరిచిన రాకం సంపత్ పైన రాకం శ్రీనివాస్ గెలవడం కొంత ఆసక్తికర ఫలితంగా అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కమలాపూర్ మండలం కావచ్చు, భీమదేవపల్లి మండలం కావచ్చు, ఎల్కతుర్తి మండలాలలో కూడా అటు బీజేపీ బోనీలు కొట్టింది. 3 మండలాలలో ఇప్పటికి వచ్చిన ఫలితాలలో బీజేపీ 3 మండలాలలో ఒక్కొక్క సర్పంచ్ ని కైవసం చేస్తుంది. మరికొన్ని సర్పంచులు కైవసం చేసుకునే అవకాశం కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే అందులో ముఖ్యంగా ఆసక్తికరం ఏంటంటే కమలాపూర్ మండలంలో మాత్రము ఈటెల రాజేందర్ సొంత స్వగ్రామం కమలాపూర్ సొంత మండలం కావడంతో అక్కడ అటు ఈటెల రాజేందర్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ వర్గానికి సంబంధించిన వాళ్ళు పోటీ బరిలో ఉన్నారు. అయితే ఫలితాలు అటు ఇటుగా ఇద్దరు ఎంపీలకు సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండడంతో కొన్ని చోట్ల వాళ్ళ అభ్యర్థులు గెలవడమే కాకుండా ఇద్దరు పోటీపడి 3వ అభ్యర్థులు కూడా గెలిచే అవకాశం ఉందని అయితే కొంత చర్చ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కొంత రాజకీయ చర్చ సంతరించుకుంది. 2 ఎంపీలు ఒకే పార్టీకి చెందిన వారు బలపరచడము, అందులో ఫలితాలు ఒక ఊర్లో ఒకరికి, ఒక ఊర్లో ఇంకొకరికి రావడం అయితే చర్చనీయాంశంగా మారింది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్.